రజతోత్సవం సభపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. 25 ఏళ్ల రజతోత్సవ గులాబీ పండుగకు ముస్తాబవుతుంది ఎలుకతుర్తి. బీఆర్ఎస్ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 10 లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రజతోత్సవం అంటూ ఒక్కటే బిల్డప్ ఇస్తున్నారుగా. ఈ గులాబీ పార్టీ ఘన చరిత్ర ఏందో తెలుసా మీకు? ఈ పార్టీ పుట్టిందే దొరస్వార్థం వల్ల. 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రివర్గంలోకి తీసుకొని ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడా? 2001లో చంద్రబాబు కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు ఈ గులాబీ పార్టీ పుట్టి ఉండేదా? స్వార్థం కోసం పార్టీ పెట్టిండ్రు. అధికారం కోసం కాంగ్రెస్ కాళ్ళ దగ్గరికి చేరి మంచిగా మంత్రి పదవులు అనుభవించిండ్రు. తర్వాత కాంగ్రెస్ తోని గిల్లి కజ్జాలు పెట్టుకొని 2009లో కాంగ్రెస్ ను ఓడిస్తామని బీరాలు వలికి మహాకూటమైన కొత్త దుకాణం పెట్టిండ్రు. కాంగ్రెస్ దెబ్బకు తుక్కు ఓడిపోయిండ్రు. 50 సీట్లలో పోటీ చేసి పట్టుమని 10 సీట్లలో కూడా గెలవలేకపోయింది ఈ గులాబీ పార్టీ. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేసి ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల. తర్వాత దీక్ష పేరుతో డ్రామా చేసి తెలంగాణ బిడ్డల భావోద్వేగాలు రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది ఈ పార్టీ. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఈ అంశాన్ని ఒక పార్టీ అంశంగా పరిగణించి లేదా ఒక వ్యక్తి అంశంగా పరిగణించి వ్యవహరిస్తామంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేం బాధ్యులం కాదు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తామని మాటిచ్చి తెలంగాణ ఇచ్చాక సోనియమ్మను మోసం చేసింది ఈ పార్టీ. మంచి చేస్తారని నమ్మి అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు నియంతృత్వంతో జనాలకు చుక్కలు చూపించింది ఈ పార్టీ. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది ఈ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జనాలు చీకొట్టేసరికి ఈ పార్టీని అందరూ మర్చిపోతారనే భయంతో రజతోత్సవం పేరుతో కొత్త డ్రామా షురూ చేసిండ్రు. ఎన్ని డ్రామాలు చేసినా ఈ దొంగల పార్టీని తెలంగాణ జనాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.